హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిక్స్డ్ పన్నీర్ వెజ్ పలావ్ అండి, వితౌట్ ఆనియన్స్. దానికోసం కావాల్సినవి చూసుకుందాము. ముందుగా బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు పలావ్ కోసం ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి వేడి చేసుకొని నెయ్యి ఇంకా నూనె పోసుకొని దాంట్లో పన్నీర్ క్యూబ్స్ ఇంకా కొంచెం పసుపు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో హాట్ వాటర్ పోసుకోవాలి. హాట్ వాటర్లో పన్నీర్ని వేయడం వల్ల ఏంటంటే పన్నీర్ గట్టి పడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు అదే పలావ్ గిన్నెలోని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని పచ్చిమిర్చి, క్యారెట్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత టమాటోస్ని కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత టమాటోస్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ ఉన్నాయి కదండి, అవి ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అండి. అవి కూడా వేగిన తర్వాత రైస్ వేసుకొని అది కూడా కలుపుకోవాలండి. ఇప్పుడు రైస్కి 1:2 రేషియోలోని వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని రైస్ని 80% ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూత తీసి ఇందాక మనం వాటర్లో వేసుకున్న పన్నీర్ని ఈ రైస్లో వేసుకొని పూర్తిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పెట్టుకుంటే అంతే, మన మిక్స్డ్ వెజ్ పలావ్ రెడీ. ఇప్పుడు ఈ పలావ్ని రైతాతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్ లైక్ అండ్ షేర్.